కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓబులాపురం మైనింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అప్పుడెప్పుడో నమోదైన ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ సిబిఐ కోర్టు తీర్పునివ్వగా ఆ కేసును పునర్విచారణ చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టుని ఆదేశించింది. దీంతో మరోసారి ఆమె మేడకు ఓఎంసీ కేసు చుట్టుకునేలా ఉంది. రేపు ఆమెపై కేసుని లిస్ట్ చేయనుంది హైకోర్టు. ఓబులాపురం గనుల కేసు మరోసారి తెరమీదకొచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పాత్రపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీలక్ష్మి కేసును మరోసారి మంగళవారం లిస్టు చేయనుంది హైకోర్టు. నిజానికి ఈ కేసు నుంచి 2 ఏళ్ల క్రితమే ఐఏఎస్ శ్రీలక్ష్మికి విముక్తి లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాల కేసులో A6 గా ఉన్న శ్రీలక్ష్మికి 2022లోనే క్లీన్ చిట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో శ్రీలక్ష్మితో సహా కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా తేల్చిన సిబిఐ కోర్టు మిగిలిన 4కి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించగా శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును 2023 ఆగస్టు 3న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సిబిఐ. ఈ పిటిషన్ పై వాదనలు వినిపించిన సిబిఐ ఈ కేసులో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని, ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది. ఇదే కేసులో మిగిలిన వారిని సిబిఐ కోర్టు దోషులుగా తేల్చి శిక్ష విధించిన విషయాన్ని గుర్తు చేసింది. సిబిఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో ఆమె పాత్ర ఉందో లేదో 3 నెలల్లో విచారణ జరిపి తేల్చాలని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాలతో ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసును రేపు లిస్ట్ చేయనుంది తెలంగాణ హైకోర్టు. ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి ఓఎంసీ మైనింగ్ లీజు విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా ఫైల్లో మార్పులు చేసి ఆమె సంబంధిత జీవో జారీ చేశారని సిబిఐ ఆరోపిస్తోంది. గనుల లీజు కోసం ఇతర దరఖాస్తులను ఆమె పరిగణలోకి తీసుకోలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సిబిఐ ఆమెను 2011 నవంబర్లో అరెస్టు చేసి జైలుకు పంపించింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది నాటి ప్రభుత్వం. దాదాపు 1 ఏడాది పాటు జైల్లో ఉన్న శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా 2012 అక్టోబర్లో బెయిల్పై విడుదలయ్యారు. 2016లో ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయగా రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలంగాణ కేడర్కు వెళ్లారు. 2019లో జగన్ సీఎం అయ్యాక ఆంధ్ర కేడర్కు వచ్చిన శ్రీలక్ష్మికి ప్రమోషన్ కూడా దక్కింది. అయితే 2025 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆమె పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. అందరికన్నా సీనియర్ గా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు. వచ్చే ఏడాది జూన్లో పదవి విరమణ చేయనున్న ఆమె 11 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. పోస్టింగ్ మాట అటుంచి ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆమె మేడకు మరోసారి గనుల ఉచ్చు గట్టిగానే బిగియబోతోందనే చర్చ జరుగుతోంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఆమె కేసు నుంచి విముక్తి పొంది దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సిబిఐ కోర్టు అప్పుడే నిర్దోషిగా తీర్పునిచ్చింది. కానీ ఇప్పుడు కేసు మళ్ళీ రీ ఎంక్వైరీకి ఆదేశించడానికి ముఖ్య కారణాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ఎగ్జాక్ట్లీ నెల రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ స్పెషల్ కోర్టు మొత్తం ఓఎంసీ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ని ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. మొత్తం 9 మందిలో 4గురిని కూడా దోషులుగా తేల్చింది ఇక్కడ సిబిఐ కోర్టు. అయితే వీరిలో అప్పటి అక్యూజ్డ్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మితో పాటు కృపానందం, అట్లాగే మరొకరు, సో వీళ్ళ ముగ్గురిని కూడా అక్వైటల్ చేసింది సబితా ఇంద్రారెడ్డి. వీళ్ళ ముగ్గురిని కూడా అక్వైటల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇమ్మీడియట్లీ సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. గతంలో ఆమె తెలంగాణ హైకోర్టులో ఈ కేసు నుండి తనను మొత్తం తొలగించాలనేటువంటి డిశ్చార్జ్ పిటిషన్ గతంలో వేసినటువంటి నేపథ్యంలో 2022లో తెలంగాణ హైకోర్టు ఆమె పిటిషన్ని అలో చేస్తూ మొత్తం ఆమెపై ఉన్నటువంటి కేసును కంప్లీట్గా క్వాష్ చేసింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పును 2023లోనే సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం. సో ఆ కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సిబిఐ కోర్టు ఓఎంసీ కేసులో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నెక్స్ట్ డేనే రావటం విశేషంగా చెప్పొచ్చు. మే 6వ తారీఖున ఇక్కడ నాంపల్లి సిబిఐ కోర్టు ఓఎంసీ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే మే 7వ తారీఖున సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టుకి మళ్ళీ ఆ కేసును అంతా కూడా వినాలి అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేయడంతో రేపు తెలంగాణ హైకోర్టులో శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి పిటిషన్ విచారణకి
రానుంది. సో ఆమె వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ పైన మరొకసారి మొదటి నుండి కూడా తెలంగాణ హైకోర్టు వాదనలు విననుంది. సో ఇప్పటికే నెక్స్ట్ ఇయర్ ఆమె రిటైర్మెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో రేపు కనుక ఒకవేళ తెలంగాణ హైకోర్టులో లిస్ట్ అయితే 3 months లోపు ఆ కేసుకి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా పూర్తి చేసి సుప్రీంకోర్టుకి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా ఆమె మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, ఆమెను దోషిగా తేలుస్తారా లేదా నిర్దోషిగా ఉంచుతారనేటువంటిది కూడా తేలనుంది. సో 3 months టైం అయితే తెలంగాణ హైకోర్టు దగ్గర ఉంది. రేపు తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ ఉండబోతున్నటువంటి అంశం పైన రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.